హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వేరుశనగ గింజలతో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకొని వాటర్ని తీసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వేరుశనగ గింజలు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. గింజలు ఈ విధంగా నిదానంగా వేయించుకున్నామంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. సరిగా వేగకపోతే టేస్ట్ అంత బాగుండదు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు తినే కారంను బట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ గింజలు, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఆనియన్ పచ్చడిలో బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.